జగదేక వీరుడు సుందరి. ఆ స్క్రిప్ట్ టైంలో అసలు ఆ స్క్రిప్ట్‌లో వేరే వేరే కథలన్నీ ఉండేయి. కానీ చిరంజీవి గారు కూడా ఆ స్క్రిప్ట్‌లో కూర్చున్నారు దాదాపు 20 రోజుల పాటు. సత్యానంద్ గారు, యండమూరి వీరేంద్రనాథ్ గారు, రాఘవేంద్రరావు గారు, జంధ్యాల గారు ఇలా అందరూ మహామహులు పనిచేశారు. ఆళ్ళందరితో కూడా కూర్చొని ఒక ఐడియా చిరంజీవి గారికి ఒకటి చెప్పడంతో ఆ ఐడియా అందరికీ నచ్చి అందరూ ఓకే అంటే ఓకే అనుకున్నారు. అది మానస సరోవరం ఎళ్లి అక్కడ ఏదో ఆకులు, మూలికల కోసం నేను ఎళ్ళినట్టెళ్తే అక్కడికి ఇంద్రుడి కుమార్తె అయిన ఆమె భూలోకం మీదకి రావచ్చు కదా! అనే ఒక థాట్ చెప్పినప్పుడు అందరూ కూడా ఆమోదయోగ్యంగా ఓకే అన్నారట. అలా ఓకే అనటంతోని చాలా ఈజీగా కథలోకి మూవ్ అవ్వటం జరిగింది. ఆ చిరంజీవి గారు కంటెంట్‌లో గూడా ఎంత పర్ఫెక్ట్‌గా కూర్చుంటారో తెలియజేసే ఒక సీన్ చెప్పడం కోసం ఈ సినిమాకి సంబంధించి ఆ సీన్ చెప్పాను నేను. ఎంత అంటే ఎంత ఇన్వాల్వ్ అయిపోయారు చిరంజీవి గారు 24 గంటలు. సినిమా, సినిమా, సినిమా. సినిమా తప్ప వేరే ధ్యాస ఉండేది గానీ, అందుకనే వాళ్ళకి ఆ టైంలో 3 షిఫ్ట్‌లు, 2 షిఫ్ట్‌లు చేసుకుంటానే చేశారు కాబట్టే సంవత్సరానికి 10 సినిమాలు అలా వచ్చాయి.